ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఇంజనీరింగ్ కాలేజ్లో అంటే మీకు ఏం గుర్తొస్తుంది? నార్మల్గా హ్యాపీగా అందరూ కూడా చదువుకుంటూ ఉంటారు. విద్యార్థులు అటు ర్యాగింగ్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఓ కాలేజ్లో ఓ దారుణం జరిగింది. అదేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చదువుతున్న విద్యార్థినిపై అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థుడు లైంగికంగా దాడి చేశాడు. అంతేకాకుండా పూర్వ విద్యార్థినికి సంబంధించి అసభ్యకరంగా కూడా ప్రవర్తించాడు. బాధితురాలు బాజ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. సోమవారం ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ తెలిపిన వివరాల మేరకు బాజ్పల్లి విఎన్ఆర్ కాలేజ్లో నిజాంపేట్ శ్రీనివాస్ నగర్కు చెందిన విద్యార్థిని ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుకుంటుంది. ఇదే కాలేజ్లో చదువుతున్న ఆశిష్ బాధితురాలిని ఇన్స్టాగ్రామ్లో పరిచయమాడు. 2024 నుంచి ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. అంతేకాకుండా గత సంవత్సరం కాలేజ్లోని మత్తు చాక్లెట్ ఇచ్చి లైంగికంగా దాడి కూడా చేశాడు. ఇలా పలుమార్లు అయ్యేసరికి దారుణానికి ఒడిగట్టిన ఈ వ్యక్తికి సంబంధించి కాలేజ్కి చెందిన ఆ విద్యార్థిని ఎవరైతే ఉన్నారో తానైతే కంప్లైంట్ ఇచ్చింది. ఇక ఆయనతో పాటు అదే కాలేజ్కి సంబంధించిన పూర్వ విద్యార్థి పాస్లో చదువుకున్న ప్రవీణ్ను కూడా ఆశిష్ పరిచయం చేశాడు. అయితే అతనికి సంబంధించి అతను కూడా బాధితురాలని లైంగికంగా వేధించాడని, దీంతో బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా కాలేజీ యాజమాన్యం లైంగికంగా దాడి విషయంలో తెలుసుకొని అప్పట్లోనే ఆశిష్ తల్లిదండ్రులకు పిలిపించి డిక్లరేషన్ రాయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఈ ఘటనకి సంబంధించి బాధితురాలు అటు మీడియా ముందుకొచ్చి నెత్తి నోరు మొత్తుకుంటూ మాట్లాడుతుంది. ఎక్కడ చూసుకున్నా కూడా విఎన్ఆర్ కాలేజ్లో కనీసం కూడా మీకు అసలు ఎలాంటి మేనేజ్మెంట్ రన్ చేస్తున్నారు, నీకు అసలు కనీసం సిగ్గైనా ఉందా అనుకుంటూ కూడా మాట్లాడుతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఆశిష్ అనే వ్యక్తి ఈ అమ్మాయిని 2024 అంటే 2 సంవత్సరాల నుంచి టార్చర్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి చదువుకోవడానికి హ్యాపీగా వచ్చినప్పుడు ఎందుకు ఇంత బాధ పెట్టడం? ఇక బాజ్పల్లి పోలీసు వాళ్ళని అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఆ అమ్మాయికి సంబంధించి ఒకరోజు చాక్లెట్ ఇస్తాను, చాక్లెట్ నార్మల్గా అమ్మాయిలకి చాక్లెట్లు అంటే ఇష్టం ఉంటుంది, మరి చాక్లెట్ ఇచ్చాడు. చాక్లెట్ ఇచ్చిన వెంటనే ఆ అమ్మాయి కూడా హ్యాపీగా తిన్నది. ఇక అందులో మత్తు పదార్థం ఉందన్న విషయం తనకి తెలియదు. దాని తర్వాత లైంగికంగా వాళ్ళ దాడులు కూడా చేసినట్టు తెలుస్తుంది. అదే కాకుండా ప్రవీణ్ ఆయన ఒక ఎక్స్ స్టూడెంట్, అదే కాలేజ్కి సంబంధించి విఎన్ఆర్ కాలేజ్కి సంబంధించి మరి ఆ వ్యక్తి పరిచయం చేసిన తర్వాత ఇద్దరూ కూడా ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేయడంతో ఇక ఆ అమ్మాయి మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ ఉంది. ఇక ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించి అవన్నీ కూడా చూస్తూ ఉంటే ఆ అమ్మాయిని ఖచ్చితంగా ట్రాప్ చెయ్యాలి, ఇక ఆ అమ్మాయి పైన దాడి చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళడానికి క్లియర్గా అర్థమైపోతుంది. సో ప్రజెంట్ ఇక్కడ ఏది జరిగినా కూడా ఆ తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళకు కూడా డిక్లరేషన్ తీసుకున్నప్పటికీ కూడా ఇలానే ప్రవర్తించినప్పటికీ ఇంకా ఆయన పైన యాక్షన్ తీసుకున్నారు పోలీసులు. సో ఎవరైతే బీటెక్ కాలేజెస్ చదువుతున్న అమ్మాయిలు ఉన్నారో కొంచెం మీరు అంటే నమ్మడం తప్పు కాదు. బీటెక్ కాలేజెస్ జరుగుతూ ఉంటుంది, లైంగికంగా దాడులు చేయకపోయినప్పటికీ కూడా ఈ చిన్నగా ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ర్యాగింగ్ యాంటీ స్క్వాడ్స్కి సంబంధించి స్క్వాడ్స్ కూడా ఉంటారు. బట్ ఓవరాల్గా బీటెక్ చదువుతున్న అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చాక్లెట్ ఇచ్చారు లేదా బయటికి పిలిచారంటే ఎగేసుకొని తీసుకోవడం, ఎగేసుకొని వెళ్ళడం కాదు. కొంచెం ఆలోచించి ఆచితూచి అడుగులు వేయండి. మీకు సంబంధించి ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా దగ్గరలోని పోలీసులను ఆశ్రయించాలని బాజ్పల్లి పోలీసులు అన్నమాట. ఓవరాల్గా ఈ అమ్మాయికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఈ బీటెక్ కాలేజ్ పైన ఎలాంటి అంటే ఈ ఒక్క ఇన్సిడెంటే కాకుండా ఇంకా వేరే ఇన్సిడెంట్స్ ఏమైనా అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ కాలేజ్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అని కూడా చెప్పుకొస్తున్నారు. సో లెట్స్ సీ పోలీసు దీనిపైన ఎలాంటి విచారణ కొనసాగిస్తారు.